ఇలా ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం తెల్లుల్లి అండి, చక్కగా ఇందులో అల్లం తెల్లుల్లి వేసి చక్కగా దంచి పెట్టుకొని ఇప్పుడు ఇందులో వేసుకున్నాను. దీన్ని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ చక్కగా ఫ్రై చేసేద్దాం. ఇది చక్కగా మంచిగా గోల్డ్ కలర్లో మంచిగా ఫ్రై అయింది కదండి. ఇందులో మనం ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకుందాం. సింపుల్గా అండి, మన ఆరోగ్యం మన జీవితం మన శరీరం కాబట్టి ఎక్కువగా మసాలాలు ఏమీ తినకండి, ఆరోగ్యానికి మంచిది కాదు. మసాలాలు తగ్గించండి. మన శరీరానికి మన కంట్రోల్లో ఉండాలంటే మనం మసాలా ఉప్పు అన్నీ కొంచెం తగ్గించాలండి. నాలుగు రుచిని కోరుకుంటే శరీర అనారోగ్యాన్ని కోరుకుంటుందని ఎప్పుడు మర్చిపోకండి. లిమిట్లో ఏదైనా తినండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మునక్కాయలు టమాటాలు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి సరిపడినంత పసుపు వేసుకుందాం. అలాగే ఇందులోనే ఇప్పుడు నేను కొంచెం లైట్గా కారం వేసుకుంటున్నాను. ఇందులోనే నేను ఇప్పుడే అండి కొంచెం మసాలా వేసుకుంటున్నాను, గరం మసాలా. అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను, సరిపడినంత సాల్ట్ వేసేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలండి. వెరైటీ వంటలు, రుచికరమైన వంటలు తినాలి, నేను తినకూడదు అనట్లేదు. కానీ మసాలాలు ఉప్పు అనేవి మనము తగ్గించాలి, స్పైసీ ఫుడ్కి దూరంగా ఉండాలి అని చెప్తున్నాను. రోజులు అసలే బాగులేవు. పాత రోజులే మంచివండి. అప్పుడు కాలం తిళ్ళు బాగుండేవి కాబట్టి అప్పుడు మనుషులు బాగుండేవాళ్ళు. ఇప్పుడు అంతా స్విగ్గీ అయ్యింది కాబట్టి మన ఆరోగ్యం కూడా ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టేసుకుందాం. ఈ గుడ్లు ఉన్నాయి కదండి, ఈ గుడ్లు మనం సైడ్కి ఇలా కట్ చేసేసుకుందాం అండి. ఇలా సైడ్కి ఇలా కొంచెం ఇలా కట్ చేసేసుకుంటే దీనిలో జ్యూస్ వేస్తుంది కాబట్టి బాగుంటుంది అండి. ఇప్పుడు కొంచెం మనం మూత తీసి చూద్దాం. ఫ్రై అయింది కదండి. చాలా అంటే చాలా బాగుంటుందండి గుడ్లు మునక్కాయ. ఇది కొంచెం గ్రేవీ టైప్ చేస్తున్నాను నేను. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం ఇప్పుడు వాటర్ పోసేసుకొని మళ్ళీ 5 మినిట్స్ మనం చక్కగా ఉడికేసుకుంటే దీన్ని అన్నంతో చపాతీతో తినడానికి చాలా బాగుంటుంది. దీన్ని మళ్ళీ ఒక 10 మినిట్స్ మళ్ళీ దీన్ని బాగా వేడి చేద్దాం. మూత తీసి చూద్దాం. కొంచెం ఇలా లైట్గా ఉడికింది కదండి, నీరు ఉండగానే కొంచెం ఉడికింది. ఇప్పుడు మనం ఇలా క్రాస్గా కట్ చేసుకున్న గుడ్లని ఇలా కట్ చేసుకున్నాను మధ్యలో. దీనిలో రసం వెళ్తే బాగుంటుందని దీనిలో ఇప్పుడు వేసేయడమే. వేసి జస్ట్ ఇలా కలుపుకొని మళ్ళీ 5 మినిట్స్ దీన్ని మూత పెట్టేద్దాం. సరే మూత తీసి చూద్దాం. 5 మినిట్స్ అయ్యాక చూడండి బాగా ఇప్పుడు గుడ్లు చూడండి ఎంత చక్కగా రంగు పట్టేసాయి. మీరు అనుకోవచ్చు గుడ్లేటి చాలా లాస్ట్కి వేసారు అని. టమాటాలు రేగితే కదండి, మునక్కాయలు బాగా ఉడకాలి, అందుకే గుడ్లు నేను లాస్ట్ టైంలో వేసాను. చూడండి ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదా. బాగా ఇప్పుడు మీరు ఇంట్లో 4-3 ఉన్నారంటే అన్నంతో కలుపుకోవడానికి ఇలా ఇంత వాటర్తో దింపుకుంటే చాలండి. కానీ నేను ఒక్కదాన్నే కాబట్టి దీన్ని కొంచెం ఇంకా దగ్గర చేసుకుని గ్రేవీగా దింపుకుంటాను. మరొక 5 నిమిషాలు దీన్ని ఉంచుతానండి. చూడండి 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసేసరికి నీరంతా కొంచెం ఇంకింది. నా ఒక్కదానికి ఇలా అయితే సరిపోతుందండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టమున్న వాళ్ళు దీని మీద లాస్ట్లో కొత్తిమీర చల్లుకోండి. నాకైతే కొత్తిమీర నచ్చదు, నేను ఇలానే తినేస్తాను. చూడండి చాలా బాగుంది కదా, మంచి వాసన వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.